Good morning, students. Today we are going to start Fourier series. Fourier series is very powerful tool to solve ordinary and partial differential equations. Generally, Fourier series in used electrical engineering, vibration analysis, optics, image processing, quantum mechanics, etc. Periodic function. So period. In timetable we have like 10 to 11, 11 to 12, 12 to 1 ఇట్లా మనకు ఎవ్రీ 1 అవర్కి ఒక పీరియడ్ వస్తుంది కదా. ఇన్ ది సేమ్ వే పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఏముంటాయి? సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సెక్ టీటా, కోసెక్ టీటా. ఈ 6 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో కూడా ఒక వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 30 ఉందనుకోండి. సైన్ 30 వాల్యూ ఏమవుతుంది మనకి? 1/2. ఈ 1/2 అనేది మళ్ళీ సైన్లలో ఎప్పుడు వస్తుంది? సైన్ యొక్క పీరియాడిక్ టేబుల్ మనకు పీరియడ్ ఏముంటుందంటే 2π. 2π మీన్స్ 360 degrees. 360 + 30 అంటే సైన్ 390 వాల్యూ 1/2 అవుతుంది. ఇట్లా మళ్ళీ అగైన్ 360 ప్లస్ సైన్ 750 వాల్యూ కూడా 1/2 అవుతుంది. ఇలా అంటే ఒక సర్టెన్ ఫంక్షన్ తర్వాత రిపీట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే మనం పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. లెట్ us see the definition. Periodic function. A function f of x is said to be period with t greater than 0 if it is defined for all real x and if there is some positive number t such that therefore f of x plus t equal to f of x for all x. A function f of x is said to be period with t if it is defined for all real x and if there is some positive number t such that therefore f of x plus t equal to x. Here x is the periodic function. ఏదైనా కావచ్చు, ఏ ఫంక్షన్ కూడా ఒక డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి చూద్దాం. అండ్ అదర్ డెఫినేషన్ ఈస్ if the value of each ordinate f of x repeats itself at equal intervals in the abscissa x, then f of x is said to be periodic function. That is, if f of x equal to f of x plus t equal to f of x plus 2t equal to dash dash dash, then t is called the periodic function of x. Example, sin x equal to sin 2π plus x, sin 4π plus x, sin 6π plus x up to dash dash sin 2nπ plus x. Here sin x is periodic function with 2π. sin x is periodic function with 2π అంటే ఎవ్రీ మనం ఏ యాంగిల్ తీసుకున్నా ఎవ్రీ 360 ప్లస్ థీటాకి మనకి సేమ్ వాల్యూ వస్తుంది. ప్రీవియస్లో మాట్లాడుకున్నాం కదా, sin 30 వాల్యూ 1/2 అండ్ sin 390 వాల్యూ కూడా 1/2 వస్తుంది. అట్లే మనకు 2π ప్లస్ వచ్చినప్పుడు కంపల్సరీ మనకు వస్తుంది. అండ్ cos x కూడా పీరియాడిక్ ఫంక్షన్ విత్ 2π అండ్ sec x and cosec x also periodic function with 2π and tan x and cot x is periodic function with pi. సో ఇక్కడ మనకు వేవ్స్ కూడా ఉంటాయి కదా, సైన్ వేవ్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 0 వాల్యూ 0 ఉంటుంది కదా, అండ్ సైన్ 180 వాల్యూ కూడా 0నే ఉంటుంది, పై. అండ్ సైన్
360 వాల్యూ కూడా జీరోనే ఉంటుంది. అంటే ఈ కంప్లీట్ వేవ్ ఉంటుంది కదా, ఇది మొత్తం కూడా ఒక పీరియడ్ అనొచ్చు మనం. దీని యొక్క లెంత్ ఏమవుతుంది, 2π అవుతుంది కదా. 0 to 2π, మళ్ళీ 3π, మళ్ళీ ఇట్లా 4π, ఇట్లా వేవ్ అనేది వస్తూనే ఉంటుంది కదా. ఇది సైన్ వేవ్ అంటాం. అంటే ఈ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్, సింగిల్ వేవ్ ఫంక్షన్ కూడా తీసుకుంటాం మనం ఇక్కడ. పీరియడ్ ఇది సైన్ వేవ్ విత్ పీరియడ్ 2π. సైన్ వేవ్ విత్ పీరియడ్ 2π, 0π, 2π, 3π. మళ్ళీ ఈ వేవ్ కంప్లీట్ అయ్యే వరకు మనకు దీని యొక్క లెంత్ అవుతుంది. లెంత్ ఎంత అవుతుందంటే 2π అవుతుంది. సో దీని సైన్ లెంత్ పీరియాడిక్ 2π. అండ్ కాస్ కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే మనకు కాస్ 0 వాల్యూ ఎంత 1, ఇక్కడ 190 degrees ఇట్లా వస్తుంది అన్నట్టు. కాస్ 0 1, మళ్ళీ $90 అప్పుడు కాస్ 90 0, ఇక్కడ మనకు పై, మళ్ళీ 2π/3 ఇట్లా సైన్ వేవ్, కాస్ వేవ్. అది సింపుల్గా ఏంటంటే మనకు పీరియాడిక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఈ పీరియాడిక్ ఫంక్షన్స్ బేస్ చేసుకొని మనం ఫోరియర్ సిరీస్ అన్ని ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాం. ఈ ఫోరియర్ సిరీస్ కూడా మనకి మోస్ట్లీ సైన్ అండ్ కాస్ట్లలోనే ఉంటాయి మనకి ప్రాబ్లమ్స్. అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోరియర్ సిరీస్. A function f of x defined in an interval of length 2π. A function f of x defined in an interval of length 2π, say minus pi comma pi, or 0 comma 2π, or c plus 2π, and which satisfies certain conditions, can be expressed in the trigonometric series as f of x equal to a0/2, a1 into cos x, a2 into cos 2x, a3 into cos 3x dash dash an into cos nx, plus b1 into sin x, b2 into sin 2x, and b3 into sin 3x up to dash bn into sin nx. This expression can be written as a0/2 plus a1 cos x, b1 sin x. Combination of ఈ 2 terms రాస్తున్నాం. a1 cos x plus b1 sin x. Next a2 cos 2x, b2 sin 2x. Next a3 cos 3x, b3 sin 3x up to dash dash an into cos nx into bn into cos nx. Like therefore f of x equal to a0/2 plus summation or sigma n equal to 1 to infinite an into cos nx plus bn into sin nx. దీని ఎక్స్పాన్షన్ని మనం తీసుకుంటాం అన్నట్టు. ఇక్కడ స్టాండర్డ్ ఫోరియర్ సిరీస్. n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు a1 కాస్ 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కాస్ ఎక్స్, 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు a2 కాస్ 2x. ఇట్లా ఇది మనం such series is known as Fourier series for f of x. Such series is known as Fourier series for f of x, and a0, an and bn are called Fourier coefficients of f of x. Here Fourier series అనగానే మనం ఫస్ట్ రాయాల్సింది అయితే దాదాపుగా అన్ని ప్రాబ్లమ్స్కి రాస్తాం మనం. f of x ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n equal to 1 to infinite an into cos nx plus bn into sin x. ఎవ్రీ ప్రాబ్లం కూడా ఇది మనం రాస్తాం. ఇది కంపల్సరీ అందరు గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ యూలర్స్ ఫార్ములా. The Fourier series for the function f of x in the interval c less than or equal to x less than or equal to c plus 2 pi is given by f of x equal to a0/2 plus sigma n equal to 1 to infinite an into cos nx plus sigma bn into sin nx.
where a naught equal to 1 by pi integral c to c plus 2 pi f of x, an equal to 1 by pi integral c to c plus 2 pi f of x into cos nx dx, and bn equal to 1 by pi integral c to c plus 2 pi f of x into sin nx dx. ఇయర్ వన్ ఇంటర్వల్ అన్నట్టు. ఇది వన్ ఇంటర్వల్ ఏం తీసుకుంటున్నాం ఇక్కడ, c లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు c ప్లస్ 2 పై, ఆర్ దీన్ని ఏమని రాస్తాం అంటే ఇంటర్వల్ c కామా c ప్లస్ 2 పై. అంటే దీని యొక్క లెంత్ తీసుకుంటాం కదా మనం, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. హియర్ c ప్లస్ 2 పై మైనస్ c గెట్ క్యాన్సిల్, ద లెంత్ ఆఫ్ ఇంటర్వల్ ఈజ్ 2 పై. సో Euler's formula is this, where the value of a naught and an and bn are Euler's formula, and a naught, an, bn are called Fourier coefficients of f of x. The same formula 3 marks వస్తుంది. At the same time ఇంటర్వల్, నెక్స్ట్ ఇంటర్వల్ ఉంటుంది కదా 0, 2 pi and minus pi, pi. చూద్దాం ఒకసారి. The Fourier series for the function f of x in the interval 0 less than or equal to x less than or equal to 2 pi or 0, 2 pi. సేమ్ ఫోరియర్ సిరీస్ ఎలా వస్తుంది, f of x equal to a naught by 2 plus sigma n equal to 1 to infinite an into cos nx plus sigma n equal to 1 to infinite bn into sin nx, where a naught equal to 1 by pi integral 0, 2 pi into f of x dx. A naught equal to 1 by pi into integral 0 to pi f of x into dx. Then an equal to 1 by pi into integral 0 to 2 pi f of x into cos nx dx, and bn equal to 1 by pi into integral 0 to 2 pi f of x into sin nx dx. ప్రతి ప్రాబ్లాన్ని కూడా మన ఇంటర్వల్ 0, 2 pi ఇచ్చినప్పుడు ఈ ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇక్కడ f of x ఈక్వల్ టు a naught by 2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinite an into cos nx ప్లస్ sigma n equal to 1 to infinite bn into sin nx, where a naught equal to 1 by pi integral 0 to 2 pi f of x dx, and an equal to 1 by pi integral 0 to 2 pi f of x into cos nx dx, and bn equal to 1 by pi integral 0 to 2 pi f of x into sin nx dx. ఈ ఇంటర్వల్ ఇచ్చినప్పుడు ఈ 4 ఫార్ములాస్ మనకు గుర్తుండాలి, ఎగ్జామ్లో కంపల్సరీ రాయాల్సి వస్తుంది. ఇవి ప్రతి ప్రాబ్లాన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ ఇవే. And next interval is the Fourier series for the function in the interval minus pi less than or equal to x less than or equal to pi, or interval minus pi to pi. Therefore the Fourier series f of x equal to a naught by 2 plus summation n equal to 1 to infinite an into cos nx plus sigma n equal to 1 to infinite bn into sin nx, where a naught equal to 1 by pi into where interval minus pi to pi into f of x dx, an equal to 1 by pi integral minus pi to pi f of x into cos nx into dx, and bn equal to 1 by pi into integral minus pi to pi f of x into sin nx dx. అని ఈ ఇంటర్వల్ ఇచ్చినప్పుడు ఈ ఫోరియర్ సిరీస్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఈ ఫోరియర్ కోఎఫిషియంట్స్ a naught bn, a naught an bn వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ఫార్ములాస్ అన్నట్టు. ఇంకొక కండిషన్ ఉంటుంది, షార్ట్ ఆన్సర్ అడుగుతూ ఉంటాడు. అండ్ డిరిచ్లెట్ కండిషన్స్ ఫర్ ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్. Dirichlet's condition for Fourier series expansion. A function f of x can be developed as a Fourier series expansion is of the form f of x a naught by 2 f of x equal to a naught by 2
plus sigma n equal to 1 to infinite an into cos nx plus sigma n equal to 1 to infinite bn into sin nx, where a naught comma an and bn are called constants in the interval c comma c less than or equal to x less than or equal to c plus 2 pi. Here we have 3 points, 3 conditions, Dirichlet conditions for existence of Fourier series. Then first one is f of x is well defined and single valued except possibly at a finite number of points. And second one is f of x has only a finite number of discontinuities. F of x has only a finite number of discontinuities. And last one is f of x has only finite number of maxima and minima. Finite number of maxima and minima. ఈ 3 కండిషన్స్ అడుగుతూ ఉంటాడు మనకి ఎగ్జామ్లో. ఇది కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ ఈ ప్రాబ్లం చేసే ముందు మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ మాత్రం వీటి మీద బేస్ చేసుకునే మనం ఫోరియర్ సిరీస్, హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. ఇందులో మేజర్ ఏంటంటే బెర్నౌలీస్ రూల్ ఫార్ములా. ఇంటిగ్రల్ udv ఈక్వల్ టు uv మైనస్ u డాష్ v1 ప్లస్ u డబుల్ డాష్ v2 మైనస్ u ట్రిపుల్ డాష్ v3 అప్ టు డాష్ డాష్. ఇంకొక ఫార్ములా ఇంటిగ్రల్ e పవర్ ax into cos bx dx equal to e power ax by a square plus b square into a cos bx plus b sin bx. Next one, integral a power ax into sin bx dx equal to e power ax by a square plus b square into a sin bx minus b cos bx, where for example sin 0 equal to 0, sin 2 pi equal to అంటే సైన్ వాల్యూ 180 ఈక్వల్ టు 0 అలా వస్తుంది కదా. ఈ వాల్యూస్ అన్నీ కూడా sin n పై ఈక్వల్ టు sin 2n పై ఈక్వల్ టు 0, అంటే sin 0, sin 180, sin 360 ఇలా అన్ని వాల్యూస్ 0 వస్తాయి కదా. ఈ వాల్యూస్ మనకు ప్రాబ్లం మధ్యలో వస్తాయి, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ cos n పై ఈక్వల్ టు -1 టు ది పవర్ ఆఫ్ n అండ్ cos 2n పై ఈక్వల్ టు 1, అంటే వాల్యూ మనం n ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసిన కొద్దీ వస్తుంది అన్నట్టు. n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, cos 0 1 అండ్ cos 1 సబ్స్టిట్యూట్ చేసాం, cos 360 వాల్యూ ఆల్సో 1. ఇట్లా జనరలైజ్ చేసి మనం ఫార్ములాస్ లెక్క రాస్తున్నాం. ప్రతిసారి గుర్తుపెట్టుకోలేము కదా, sin 0 cos 0 అనుకుంటే మనకు ఇన్ఫినిట్ వాల్యూస్ ఇస్తుంటాడు కాబట్టి అవి మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ sin 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2 ఈక్వల్ టు -1 టు ది పవర్ ఆఫ్ n అండ్ cos 2n పై ఇంటూ పై బై 2 ఈక్వల్ టు 0. అండ్ మేజర్గా అయితే ఈ 4 వస్తుంటాయి ఎక్కువ. sin n pi equal to 0, sin 2n pi equal to 0, cos n pi equal to -1 to the power of n, cos 2n pi equal to 1. And problems చూద్దాం ఒక 2-3 ఇట్లా. Find the value of f of x. Sorry, find the value of a naught if f of x equal to x in the interval 0, 2 pi by the Fourier series. మనకి ఈ ఇంటర్వెల్లో 0, 2 పై ఇంటర్వెల్లో ఏ నాట్ వాల్యూ ఏంటి 1/π ఇంటిగ్రల్. ఇక్కడ ఇంటర్వెల్ ఏమైనా కావచ్చు, c ప్లస్ 2 పై, 0, 2 పై, -π, π. ఒక ఇంటర్వెల్ మాత్రమే చేంజ్ అవుతుంది, రిమైనింగ్ 1/π ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కామన్. ఇక్కడ మనకు 3 ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా, లెంత్ 2 పై ఉన్నాయి. c ప్లస్ 2 పై ఒక ఇంటర్వెల్, -π, π ఒక ఇంటర్వల్, 0, 2 పై. ఈ 3 ఇంటర్వల్స్ మీదనే మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బేస్ అయి ఉంటాయి. అంటే ఓన్లీ మనకి ఇంటర్వెల్స్ మాత్రమే మారుతుంటాయి, ఫార్ములాస్ ఏమేమి మారవు ఎక్కువగా. ఏ నాట్ ఈక్వల్ టు 1/π, ఇయర్ ఇంటర్వల్ ఏమి ఇచ్చాడు 0, 2 పై, 0, 2 పై, దట్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఇక్కడ ఎక్స్ డిఎక్స్, దట్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇంటర్వెల్ పెట్టండి x టు ది పవర్ ఆఫ్ n కదా ఫార్ములా, x టు ది పవర్ ఆఫ్ n dx ఈక్వల్ టు x టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. హియర్ n ఈక్వల్ టు ఏంటి 1, సో x² బై 2, వేర్ లిమిట్స్ 0, π. Here first we substitute upper limit
upper limit is pi, x equal to pi substitute, that is pi square by 2 minus lower limit 0, that equal to 1 by pi into pi square by 2. pi క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, రిమైనింగ్ ఏముంది ఇక్కడ pi by 2 is the answer of this problem. సరే ఇక్కడ మనం 2π సబ్స్టిట్యూట్ చేయాలి. పై సబ్స్టిట్యూట్ చేసాం చూడండి ఒకసారి. 2π స్క్వేర్ అయినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 1 by pi into 2π స్క్వేర్, దట్ ఈస్ 4π స్క్వేర్ by 2. పైకి స్క్వేర్ క్యాన్సిల్, 2 1s are 2 2s are, that equal to 2π. therefore a0 equal to 2π. ఇట్లా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం, if f of x equal to x square in the interval 0, 2π, what is the value of a0? సార్ సేమ్ ఇంటర్వల్ ఇచ్చాడు, ఏం కనుక్కున్నాడు, a0 వాల్యూ కనుక్కున్నాడు. a0 ఈక్వల్ టు ఏంటి ఇక్కడ 1 by pi ఇంటిగ్రల్ 0 to 2π f of x into dx, that equal substitute the f of x value. f of x ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఇక్కడ x స్క్వేర్ ఇచ్చాడు. x స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం f of x ప్లేస్లో ఇంటూ dx. సేమ్ 1 by pi ఇంటూ లిమిట్స్ వదిలేయండి, x to the power of n, where n ఈక్వల్ టు ఏంటి 2 కదా, 2 plus 1 means 3, x cube by 3, where limits 0 to 2π, that equal to 1 by pi into upper limit substitute చేయండి 2π whole cube by 3 minus 0 by something 0, that equal to 1 by pi into 2 cube 8 pi cube by 3, పైకి స్క్వేర్ ఒక పై క్యాన్సిల్ అవుతుంది, అండ్ రిమైనింగ్ 8 pi square by 3 is the value of a0. and next problem, find a0 for f of x equal to x cube in the interval 0, 2π. same formula, a0 equal to 1 by pi in integral 0 to 2π f of x into dx, where f of x equal to ఏమి ఇచ్చాడు ఇక్కడ ఇంటిగ్రల్ 0 to 2π f of x equal to x cube into dx, that equal to 1 by pi into where same x to the power of n formula, where n equal to 3, x to the power of n plus 1 by n plus 1, 3 plus 1 by 3 plus 1, that is x to the power of 4 by 4, where limits 0 to 2π. here substitute the limits, we get 2π whole power 4 by 4 minus 0 by something 0, that equal to 1 by pi into 2 power 4 16 pi power 4 by 4, 4 1s are 4 4s are, పైకి పై క్యాన్సల్, రిమైనింగ్ 4 pi cube. and next problem, find the value of a0 in the interval f of x equal to x plus x square in the interval minus pi comma pi by 4 year series. సేమ్ a0 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. a0 ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఇక్కడ ఫార్ములా 1 by pi ఇంటూ ఇంటర్వల్ ఏమి ఇచ్చాడు మైనస్ పై కామా పై, ఫంక్షన్ ఏమి ఇచ్చాడు అంటే సరే f of x ఇంటూ dx, దాని వాల్యూ రాద్దాం 1 by pi ఇంటూ మైనస్ పై టు పై f of x వాల్యూ x ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, దీన్ని స్ప్లిట్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా చేయొచ్చు. స్ప్లిట్ చేసిన వస్తుంది, ఫస్ట్ స్ప్లిట్ చేయాలి, 1 by pi కామన్ తీసేసుకొని ఫస్ట్ ఫంక్షన్ ఎక్స్, సెకండ్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్, యూజింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్ చేస్తాం కదా సేమ్ ఇక్కడ కూడా. సో లేకపోతే డైరెక్ట్గా ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ వన్ ఫంక్షన్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ అనదర్ ఫంక్షన్, ఇయర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 ఎక్స్ స్క్వేర్ బై 2, here x power 2 plus 1 by 2 plus 1, the 3, where limits minus pi comma pi, it is 1 by pi into, substitute the limits, first we substitute upper limit is pi, that is pi square by 2 plus pi cube by 3 minus lower limit minus pi square by 2 minus pi cube by 3
that equal to 1 by pi into pi square by 2 plus pi cube by 3. Here minus pi square positive into negative into minus pi square by 2. Here minus pi cube minus into minus plus pi cube. Here pi square by 2 get cancelled, that equal to 1 by pi into pi cube by 3 plus pi cube by 3, 2 pi cube by 3. Pi ki pi cancel, remaining 2 pi square by 3. 2 pi square by 3 is the answer of this problem. This is the value of a naught. And remaining problems kuda ilane untayi. Integrations using the Bernoulli equations ఇలా యూజ్ చేసుకుంటూ చేస్తాం. ప్రాబ్లమ్స్ ఈజీనే ఉంటాయి, ఒకసారి చూడండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చేద్దాం.